సో, ఈరోజు క్లాస్‌లో మనం చెప్పుకునే కాన్సెప్ట్ ఏంటంటే, స్ట్రక్చర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనండి. సో, స్ట్రక్చర్ అంటే ఏంటి? దాని పర్పస్ ఏంటి? అసలు రిపోర్టింగ్‌లో దానివల్ల చేయడం వల్ల రిపోర్టింగ్ ఎలా కనబడుతుంది? ఓకే. ఎలా క్రియేట్ చేస్తాము? అండ్ ఒక రియల్ టైమ్‌లో దాని మీద ఎలాంటి వర్క్ డేటా వాలిడేషన్ చేస్తున్నప్పుడు స్ట్రక్చర్‌ని ఎలా అర్థం చేసుకోవాలనేది కూడా చూడొచ్చు ఈ పాయింట్స్ అన్నీ. సో బిఫోర్ టాపిక్ స్టార్ట్ చేయడం కన్నా ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిపోర్ట్ ఉంది కదా, నిన్న మనం చేసిన ఎగ్జాంపుల్ని తీసుకుంటున్నాము, బిల్ బుక్ ఎగ్జాంపుల్. సో ఇందులో మనకి ఏమి ఉన్నాయి? క్యాల్ మంత్ ఉంది, బిల్ నెంబరు. జస్ట్ సెకండ్ అండి. సో ఇప్పుడు నిన్న తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా మనం. Um, ఏం చెప్తాను ఇక్కడ? క్యాలెండర్. ఇందులో మనకి ఏ ఉన్నాయి ఫీల్డ్స్? బిల్ నెంబర్, క్యాలెండర్ డే, క్యాల్ మంత్. ఓకేనా? సో మనం ఏం చేస్తాము? డే బేస్డ్ మీద క్యాల్ మంత్ డెరైవ్ చేసాము. అండ్ ఈచ్ మంత్కి మనకి ఎంతెంత క్వాంటిటీ సేల్ చేసామో ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఎలా పెట్టుకుంటాం? రోస్లో క్యాలెండర్ మంత్ పెట్టుకుంటాము, క్వాంటిటీని తీసుకొచ్చి కీ ఫిగర్స్లో పెట్టుకుంటాం, రిమైనింగ్ ఫీల్డ్స్ని తీసుకొచ్చి ఫ్రీ క్యాష్లో పెట్టుకున్నాము, కావాల్స్తే డ్రిల్ డౌన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రిపోర్ట్ని నేను రన్ చేశాను అనుకోండి, దాని అవుట్పుట్ ఇలా ఉంటుంది. ఎలా ఉంది? జనవరి మంత్కి ఇంత క్వాంటిటీ, ఫిబ్రవరికి ఇంత, మార్చ్కి ఇంత అని తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత నేను నాకు ట్రాన్సాక్షన్ డేటా కదా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఇప్పుడు నేను తర్వాత ఏప్రిల్కి కొన్ని సేల్స్ జరిగాయి. సో మళ్ళీ నేను రన్ చేశాను అనుకో, ఏమవుతుంది? ఏప్రిల్కి కొంచెం డేటా వస్తుంది మళ్ళీని. ఏప్రిల్ 2021 అని చెప్పేసి దానికి ఒక సంథింగ్ వాల్యూ ఏదో వస్తుంది. ఓకే. అలాగా మన ట్రాన్సాక్షన్ డేటాలో డేటా మంత్కి అప్డేట్ అవుతుంటే ఏమవుతుంది? మన రిపోర్ట్లో నెంబర్ ఆఫ్ రోస్ ఇంక్రీజ్ అవుతూ వస్తాయి. అంటే ఏంటి? రిపోర్ట్ అవుట్పుట్ సేమ్ నెంబర్ ఆఫ్ రోస్ని ఆక్యుపై చేయదు ఎవ్రీ టైం. బేస్డ్ అపాన్ మనం డేటాను బేస్ చేసుకుని మన రిపోర్ట్ యొక్క స్ట్రక్చర్ అంటే స్ట్రక్చర్ అనకూడదు, యూనో డైమెన్షన్స్ అనమాట. అంటే ఎక్కడి నుంచి ఫిఫ్త్ రో వరకు వస్తుంది కరెంట్ అవుట్పుట్. ఏప్రిల్ డేటా వస్తే రో అవుట్పుట్ 6 వరకు వెళ్తుంది. అదే ఇంకొక మంత్ డేటా అయితే 7th రోకి వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రిపోర్ట్లో నేను ఏం చేశాను? మెటీరియల్ తీసుకొచ్చి డ్రిల్ డౌన్ చేశాను. అప్పుడు ఏమవుతుంది చూడండి, మన రిపోర్ట్ అవుట్పుట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ రోస్ ఆక్యుపై చేసేది పెరిగింది. ఎందుకంటే నేను మెటీరియల్తో డ్రిల్ డౌన్ చేశాను కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ చూపించడానికి ఇది ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ సెల్స్ని ఆక్యుపై చేసింది. ఓకేనా? ఇది జరిగేది. సో ఇనీషియల్గా రిపోర్ట్ రన్ చేస్తున్నప్పుడు మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సెల్స్ ఆక్యుపై చేస్తుంది ఈ రిపోర్ట్ అవుట్పుట్ అనేది మనకి ఎక్కడ కూడా ఫిక్స్డ్ ఉండదు. ఎందుకంటే మనం రోస్లో మనం యూజ్ చేసే నెంబర్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి అందులో ఉన్న డేటాని బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ సెల్స్ని ఆక్యుపై చేస్తుంది, స్పేస్ ఆక్యుపై చేస్తుంది అనేది ఎప్పుడు కూడా ర్యాండమ్గా మారుతూ ఉంటుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఎలా అంటే ఆల్వేస్ మీ రిపోర్టు ఈ పర్టికులర్ సెల్లోనే చూపించాలి అని యూజర్ అనుకుంటున్నాడు. ఓకేనా? తను ఒక పెద్ద షీట్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ షీట్లో తన డేటా ఎప్పుడు కూడా ఈ పర్టికులర్ కాంబినేషన్ ఆఫ్ సెల్ కాంబినేషన్లోనే ఉండాలి, ఇంకా అటు ఇటు వెళ్ళకూడదు అని అనుకుంటున్నాడు వాడు. ఓకేనా? సో ఇలాంటి కేసెస్లో ఏమవుతుంది అంటే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చెప్పలేరు, బేస్డ్ ఆన్ డేటాని నెంబర్ ఆఫ్ సెల్స్ మారిపోతూ ఉంటాయి. బట్ అలా మారకుండా ఉండాలి అంటే మనం ఏం చేస్తాము? ఒక ఆప్షన్ ఏంటంటే మనం ఫిక్స్ చేసేయచ్చు. రిపోర్ట్ యొక్క అవుట్పుట్ స్ట్రక్చర్ని మనం ఫిక్స్ చేయొచ్చు. అది ఎలా అంటే బై యూజింగ్ స్ట్రక్చర్స్ని బేస్ చేసుకుని మన రిపోర్ట్ యొక్క అవుట్పుట్ స్ట్రక్చర్ని ఎగ్జాక్ట్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ సెల్స్ వచ్చేలాగా మనం దాన్ని చేయొచ్చు అనమాట. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనకి స్ట్రక్చర్ కాన్సెప్ట్ మనకి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసారనుకో ఏమవుతుంది? మనం క్యాలెండర్ ఇయర్ మంత్ నేను రోస్లో పెట్టాను కాబట్టి నాకు నెంబర్ ఆఫ్ మంత్స్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు డేటాలో ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ రోస్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇలా కాకుండా నేను ఏం చేస్తానంటే ఇలా మంత్ని పెట్టకుండా నేను మంత్ని తీసేసి ఇక్కడ నేను ఒక స్ట్రక్చర్ డిఫైన్ చేసుకుంటా. ఇప్పుడు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎన్ని మంత్స్ ఉంటాయి? మనకి 12 మంత్స్ ఉంటాయి. సో 12 కన్నా ఎక్కువయ్యే ఛాన్స్ ఉందా? 12 కన్నా ఎక్కువయ్యే ఛాన్స్ లేదు కదా. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాను. ఎలా క్రియేట్ చేసిన స్ట్రక్చర్? ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి న్యూ స్ట్రక్చర్ అని చెప్పి అంటాను. ఓకేనా? లేకుంటే స్ట్రక్చర్ ఇక్కడ క్రియేట్ చేస్తాను అనుకోండి, రైట్ క్లిక్ కొట్టి న్యూ స్ట్రక్చర్ అని, ఇది లోకల్ అవుతుంది. ఎలా అయితే లోకల్ ఆర్కేఎఫ్, సికేఎఫ్, గ్లోబల్ ఆర్కేఎఫ్, సికేఎఫ్ ఉన్నాయో అలాగే స్ట్రక్చర్స్లో కూడా లోకల్ స్ట్రక్చర్, గ్లోబల్ స్ట్రక్చర్ అని ఉంటుంది అనమాట. మీరు ఒకవేళ స్ట్రక్చర్ని రోస్ అండ్ కాలమ్స్ క్రియేట్ చేస్తుంటే అది లోకల్ స్ట్రక్చర్ అవుతుంది. లోకల్ స్ట్రక్చర్కి మోస్ట్లీ మనం టెక్నికల్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట, ఇచ్చుకోము. అదే గ్లోబల్ స్ట్రక్చర్ ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తాను? ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి ఇక ఈ డైమెన్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 1 సెకండ్ రావట్లేదు. స్ట్రక్చర్ ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తాము? ఇక్కడి నుంచి క్రియేట్ చేస్తాము. న్యూ ఆర్కేఎఫ్, సికేఎఫ్ అని వచ్చింది.
1 మినిట్ ఇక్కడే చేద్దామనండి. ఇక్కడే క్రియేట్ చేసి దీనికి టెక్నికల్ నేమ్ ఇస్తే అది ఆటోమేటిక్గా గ్లోబల్కి వెళ్తుంది అనుకుంటా. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇయర్లీ స్ట్రక్చర్ అని చెప్పేసి ఇస్తాను. స్ట్రక్చర్ ఇయర్లీ లేకుంటే ఇయర్ టోటల్ అని చెప్పేసి తీసుకుంటాను. ఇయర్ అని చెప్పేసి ఇస్తాను ఇక్కడ నేను. లేకుంటే వైటీడీ అనో ఇయర్ అని ఇస్తానులేండి, ఎందుకు వచ్చింది ఇంకా. ఈ రెండు ఇచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను, ఇక్కడ దీన్ని ఈ రిపోర్ట్ని సేవ్ చేస్తాను. సేవ్ చేస్తున్నప్పుడు కంటెంట్స్ ఎర్రర్స్. ఓకే, లెట్ మీ. సో ఫస్ట్ ఏం చేశాను, స్ట్రక్చర్ని క్రియేట్ చేశాను. ఈ స్ట్రక్చర్ని క్రియేట్ చేసినప్పుడు నేను ఏమి ఇచ్చాను, టెక్నికల్ నేమ్ ఇచ్చాను, దీనికి డిస్క్రిప్షన్ ఇచ్చాను. కానీ దీని కింద ఇంకా డెఫినేషన్ చేయలేదు. ఆ డెఫినేషన్ ఏం చేస్తానంటే, దీంట్లో స్ట్రక్చర్లో మనం మెయిన్గా ఫార్ములాస్ సెలెక్షన్స్ రెండు వాడుకోవచ్చు. బట్ ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే, ఒక సెలెక్షన్ తీసుకుంటున్నాను. ఈ సెలెక్షన్ తీసుకుని ఈ ఎగ్జాంపుల్ ఫినిష్ అయిన తర్వాత మీకు స్ట్రక్చర్ అంటే ఏంటో క్లియర్గా ఐడియా వస్తుంది. ఇక్కడ నేను జాన్ అని చెప్పేసి ఒక తీసుకున్నాను. అలానే ఇంకొక సెలెక్షన్ తీసుకుంటాను, దానికి ఏం చేస్తాను, ఫెబ్ అని నేమ్ ఇస్తాను. ఓకేనా, ఫెబ్ అని నేమ్ ఇస్తాను. సో అంటే ఏంటి, 1 సెకండ్, ఇక్కడ ఫెబ్ జాన్ ముందు తీసుకొద్దాం. దాని తర్వాత దీన్ని ఏం చేస్తానంటే, ఫస్ట్ జాన్ని డిఫైన్ చేస్తా. ఈ సెలెక్షన్ తీసుకున్నాం కదా, సెలెక్షన్ ఎలా డిఫైన్ చేస్తాము, ఇది క్యారెక్టరిస్టిక్ గుర్తుపెట్టుకోండి. ఈ సెలెక్షన్ ఏంటంటే, ఈ రైట్ క్లిక్ కొడితే సెలెక్షన్ వచ్చింది కదా, ఇది స్ట్రక్చరు. ఈ స్ట్రక్చర్ మీద జాన్ ఇక్కడ పెట్టాను. పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ డబుల్ క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఏమొచ్చాయి మనకి, మనకున్న క్యారెక్టరిస్టిక్స్ అన్నీ వచ్చాయి. ఇక్కడ కీ ఫిగర్స్ కనబడట్లేదు మీకు. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ వచ్చాయి. ఇందులో నేను ఏం చేస్తానంటే, టైం డైమెన్షన్కి వెళ్ళి టైం డైమెన్షన్లో క్యాల్ మంత్ 2 అని మనకు ఫీల్డ్ ఉంది. ఈ క్యాల్ మంత్కి క్యాల్ మంత్ 2 ఫీల్డ్కి డిఫరెన్స్ ఏంటంటే, క్యాల్ మంత్లో మనకి ఇయర్ అండ్ మంత్ రెండు ఉంటాయి ఇన్ఫర్మేషన్. కానీ క్యాల్ మంత్ 2లో ఓన్లీ మంత్ ఇన్ఫర్మేషనే ఉంటుంది, అంటే జాన్ అని మాత్రమే ఉంటుంది. అంటే అది 2021 జాన్ అవ్వచ్చు, 2022 జాన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకేనా, ఓన్లీ మంత్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం మంత్ 2లో మనం సేవ్ చేస్తాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ మంత్ 2 ఫీల్డ్ని డ్రాగ్ చేసి దీన్ని రిస్ట్రిక్ట్ చేస్తాను. రిస్ట్రిక్ట్ ఎలా చేస్తాను, రైట్ క్లిక్ కొట్టి రిస్ట్రిక్ట్ అని చెప్పి ఇందులో జనవరి అని పంపిస్తాను అనమాట. ఓకే, ఇలా పంపించాను. సో ఇప్పుడు ఇది ఏమైంది, క్యాల్ మంత్ 2ని జనవరితో రిస్ట్రిక్ట్ చేశాను. ఓకే, అయిపోయింది. అంటే ఈ పర్టికులర్ ఫీల్డ్లోకి ఏదైనా డేటా వస్తే అది ఓన్లీ జనవరి డేటా మాత్రమే వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఫెబ్కి వెళ్తున్నాను. ఫెబ్ కూడా ఏం చేస్తాను, ఇక్కడ కూడా క్యాల్ మంత్ 2ని డ్రాగ్ చేసి ఇందులో నేను ఏం చేస్తాను, ఓన్లీ ఫిబ్రవరిని మాత్రమే పెడతాను. నేను ఫిబ్రవరిని మాత్రమే పెడతాను. ఓకే, సో అలానే ఇప్పుడు ఇంకేం చేస్తానంటే, ఇంకో 2 మంత్స్ యాడ్ చేస్తాను. ఫెబ్ని కాపీ చేసుకుని పేస్ట్ చేసి నేను దీన్ని నేమ్స్ మార్చుకుంటాను. ఫెబ్ తర్వాత మార్చ్, మార్చ్ తర్వాత ఏప్రిల్. ఓకే, ఇలా ఇచ్చాను. కానీ ఓన్లీ నేమ్స్ మార్చి సరిపోతుందా, దాని లోపల ఉన్న ఇది కూడా మార్చాలి కదా. ఇక్కడ మార్చ్ పెడతాను, ఫిబ్రవరి తీసేస్తాను. సో దట్ ఇప్పుడు ఏమైంది, ఈ మార్చ్ని ఓన్లీ మార్చ్తో రిస్ట్రిక్ట్ చేశాను, ఏప్రిల్ని ఏప్రిల్తో మాత్రమే రిస్ట్రిక్ట్ చేయాలి. సో ఏప్రిల్తో రిస్ట్రిక్ట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఒకసారి నేను సేవ్ చేస్తాను. సో ఇలా సేవ్ చేయడం వల్ల ఇప్పుడు నాకు అవుట్పుట్ ఎలా వస్తుందో చూపిస్తాను. ఈ అవుట్పుట్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి ఇన్సర్ట్ డేటా సోర్స్కి వెళ్ళి నా క్వెరీని తెచ్చుకుంటాను. ఇప్పుడు చూడండి నాకు ఎలా వచ్చిందో, క్వెరీలో కరెక్ట్గా 4 రోస్ వచ్చాయి. మనకి ఏమైతే స్ట్రక్చర్లో డిఫైన్ చేశానో ఆ 4 రోస్ మాత్రమే ఇక్కడ నాకు వచ్చాయి, 1 2 3 4. దాని ఈచ్ రోకి ఆపోజిట్లో దాని కరెస్పాండింగ్ మంత్ టోటల్ వచ్చింది నాకు. ఓకే, ఇప్పుడు ఏప్రిల్కి ఎందుకని నల్ల వచ్చింది, ఎందుకంటే ఏప్రిల్ మంత్కి ఎలాంటి డేటా లేదు కాబట్టి. ఓకే, ఏప్రిల్కి ఎలాంటి లేదు. అలా ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇలాగా నేను 12 మంత్స్కి ఈజీగా క్రియేట్ చేసేసుకుంటాను. ఓకే, ఏప్రిల్ ఒకసారి మనం ఫినిష్ చేసేద్దాం డిజైన్ని, సో దట్ మీకు క్లియర్ ఐడియా ఉంటుంది. ఇది మే, బట్టి మేము తీసుకుంటాను. మే, జూన్, జూలై, ఓకే, అండ్ ఇంకో అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో 12 మంత్స్కి 12 రోస్ తీసుకున్నాను.
డిసెంబర్. ఓకే, సో ఫైనల్గా ఏం చేయాలంటే తీసేసి డిసెంబర్ ప్లేస్లో డిసెంబర్ని పెట్టాలి, నవంబర్ ప్లేస్లో ఓ మై గాడ్ ఉంటుంది, అది పోతుంది సేవ్ కొడితే. ఓకే ఫైన్. సో నవంబర్కి వెళ్ళి నవంబర్ వచ్చింది, అక్టోబర్కి వెళ్తాను, అక్టోబర్ తీసుకొస్తాను, చూస్తాను ఇంటీరియర్ హెల్ ఎక్సెప్షన్ అక్కడ. ఇఫ్ యూ క్లిక్ కంటిన్యూ సరే అటెంప్ట్ టు కంటిన్యూ, ఇఫ్ యూ క్లిక్ కంటిన్యూ. ఇది మనం క్లోజ్ చేసి ఓపెన్ చేసుకుంటే బెస్ట్ ఏమండి, డౌట్ అయితే ఈ క్వెరీ డిజైనర్ ఇష్యూ వచ్చింది. ఓకే, మనం అక్టోబర్ వరకు మన డెఫినేషన్ కరెక్ట్గానే ఇచ్చినట్టున్నాం. సో సెప్టెంబర్ కూడా ఒకసారి డెఫినేషన్ చెక్ చేసుకుంటాను, సెప్టెంబర్ కరెక్ట్గా లేదు. టైం డైమెన్షన్ క్యాల్మెంట్లో వాల్యూస్లో సెప్టెంబర్ పెట్టేసి దీన్ని రిమూవ్ చేస్తాను. ఓకే, ఆగస్ట్ ఇంకో 3 months చేస్తాయి కంటే, ఆగస్ట్, జూలై, జూన్. ఓకే, సో ఇలా అనమాట. సో 12 monthsకి ఎగ్జాక్ట్గా 12 months తీసుకున్నా. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత నేను రిపోర్ట్ని రిఫ్రెష్ చేస్తాను, రీసెట్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుంది కరెక్ట్గా చూస్తారా? మనం ఏమైతే 12 months వాడు బాక్స్ తీసుకుంటాడో కరెక్ట్గా ఎప్పుడు కూడా రిపోర్ట్ అవుట్పుట్ ఈ బాక్స్లోనే ఉంటుంది. మనకి డేటా ఉన్నా లేకపోయినా పర్టికులర్ మంత్కి మన రిపోర్ట్ అవుట్పుట్ ఇంతకు మించి ఫర్దర్గా వెళ్ళదు. ఓకేనా, ఎప్పుడు కూడా ఇదే స్ట్రక్చర్లో వస్తుంది. ఓకే, అలాంటి మనకి రియల్ టైంలో ఇంకా రిక్వైర్మెంట్స్ ఎలా, ఇప్పుడు నేను మంత్లీ పెట్టాను కాబట్టి ఇలా వచ్చింది. రియల్ టైంలో ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం స్ట్రక్చర్ డిఫైన్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇక్కడ సేల్స్, ప్రాఫిట్, ఓకే, ఫైనాన్స్లో కూడా మనకి P&L స్ట్రక్చర్స్ అని ఉంటాయన్నమాట ఫైనాన్స్ రిపోర్టింగ్లో. సో అలాంటి ప్లేసెస్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా, వాటితో ఒక స్ట్రక్చర్ డిఫైన్ చేసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్ ఆన్ చేసినా సరే వాళ్ళకి అదే స్ట్రక్చర్తో రిపోర్ట్ అవుట్పుట్ వస్తుంది. ఈ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అలాగే పెరిగే ఛాన్స్ లేదు, ఎందుకంటే క్వాంటిటీ అంటే ఎప్పుడు ఒక కాలం ఉంటుంది, దీనికి డేటా బేస్ ఎంత వచ్చినా కూడా అది ఈ ఫీల్డ్లోనే వస్తుంది. ఓకేనా, సో ఇది యూజ్ చేసినప్పుడు మనకి ఇంకా ఫర్దర్గా రిపోర్ట్ని డ్రిల్ డౌన్ చేయలేమా అంటే అలా ఏమీ లేదు. ఓకేనా, చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఉన్నప్పుడు మీరు మెటీరియల్ తీసుకొచ్చి ఈ ముందర డ్రిల్ డౌన్ చేశారనుకో, చూడండి జనవరికి చూడండి డ్రిల్ డౌన్ స్టిల్ పాసిబుల్ అనమాట. ఓకేనా, ఇక డిఫరెన్స్ ఏంటంటే ఈ ఈ స్ట్రక్చర్ తర్వాత మెటీరియల్ని పెట్టారనుకో, ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఈచ్ మెటీరియల్లో ఏమైతే ఉందో మనకి ఇన్ఫర్మేషన్, మెటీరియల్ కన్నా బ్రాండ్ తీసుకుంటాను, తక్కువ వస్తాయేమో, బ్రాండ్ తీసుకుంటాను, బ్రాండ్ తీసుకుంటే కొంచెం. ఇప్పుడు ఇక్కడ చూసారనుకో మీరు, సింథాల్, డెటాల్ అని చెప్పి ఎన్ని బ్రాండ్స్ వచ్చాయి? 8 బ్రాండ్స్ వచ్చాయి. ఈ 8 బ్రాండ్స్ ఎవ్రీ మంత్ రిపీట్ అవుతూనే ఉంటాయి. ఈవెన్ చూడండి ఇక్కడ డేటా లేదు, లేనప్పటికీ కూడా ఇది మనకి స్ట్రక్చర్ అవడం వల్ల ఈ స్ట్రక్చర్తో ఆల్ బ్రాండ్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి అనమాట, ఈచ్ అండ్ ఎవ్రీ మంత్కి వస్తాయి, ఇక్కడ డేటా ఉన్నా లేకపోయినా కూడా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బ్రాండ్ని ఇయర్ ముందు పెట్టారనుకో, ఇక్కడ చూడండి సింథాల్ అన్ని మంత్స్ చూపిస్తుంది, డెటాల్ అన్ని మంత్స్ చూపిస్తుంది, డవ్. ఈ స్ట్రక్చర్ ఎప్పుడు కూడా మీకు స్ప్లిట్ అవ్వదు, ఈ స్ట్రక్చర్ ఎప్పుడు కూడా గ్రూప్గా ప్యాక్గా ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇవి స్ట్రక్చర్స్ అంటేనే. సో ఇక్కడ డేటా ఉన్నప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డేటా లేనప్పుడు ఈ రోస్ మీరు కనబడకూడదు రిపోర్ట్లో అనుకుంటే అప్పుడు మీకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి ఆప్షన్స్? రిపోర్టింగ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి సప్రెస్ రోస్ అని చెప్పి అన్నారనుకో, ఆటోమేటిక్గా అప్పుడు అవన్నీ పోతాయి, అవి మన రిపోర్టింగ్లోకి వచ్చేస్తుంది. బట్ ఏంటంటే రిపోర్ట్ స్ట్రక్చర్ ఎప్పుడు కూడా ఒక ఫిక్స్డ్ ఫార్మేట్లోనే ఉండాలి, ఇది మారకూడదు యాజ్ పర్ ద డేటా అనుకున్నప్పుడు మనం మెయిన్గా స్ట్రక్చర్స్కి వెళ్తాం. ఓకే, అండ్ స్ట్రక్చర్ని ఎలా డిఫైన్ చేస్తాము, ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి వాటికి కింద ఇలా సెలెక్షన్స్ క్రియేట్ చేసుకుని ఈచ్ ఫీల్డ్లోని దాని కరస్పాండింగ్ సెలెక్షన్స్ని ఇచ్చుకుంటాం అనమాట. ఓకే, యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని.
అండ్ కీ ఫిగర్స్ అలా ఎలా అయితే స్ట్రక్చర్స్ విత్ కీ ఫిగర్స్ వితౌట్ కీ ఫిగర్స్ కూడా ఉంటాయి. అంటే కాలమ్స్ ఉన్నాయి కదా, కాలంలో కూడా మనం కావాలంటే స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, అది ఇక్కడన్నా చేసుకోవచ్చు, ఇక్కడన్నా చేసుకోవచ్చు విత్ కాలమ్స్లో కూడా. అంటే గ్లోబల్గా స్ట్రక్చర్ ఇక్కడ ఎందుకు క్రియేట్ అవ్వట్లేదు? సెకండ్ క్రియేట్ చేయండి. సో దీనికి వెళ్ళాను, ఇక్కడ టెక్నికల్ డిస్ప్లేలోకి వెళ్ళి స్విచ్ స్ట్రక్చర్ యాజ్ గ్రూప్ ఓన్లీ సప్రెస్ కానీ ఎక్స్టెండ్లోకి వెళ్ళి జనరల్లోకి వెళ్తే స్ట్రక్చర్ ఇక్కడ ఎందుకు రావట్లేదు? ఒక నిమిషం ఆగండి, ఇక్కడ ఏదైనా స్ట్రక్చర్కి వేరే ఆప్షన్ ఉందేమో. నేను గ్లోబల్ స్ట్రక్చర్ ఇప్పుడు క్రియేట్ చేయలేదా, మర్చిపోయాను. ఓకే, చూసి చెప్తాను స్ట్రక్చర్ ఎందుకు గ్లోబల్గా అవ్వట్లేదు. ఇక్కడ రావాలి, ఇక్కడ ఎందుకు కొడితే రైట్ క్లిక్లో రావట్లేదు తెలియట్లేదు నాకు. కీ ఫిగర్స్కి వస్తుంది, కీ ఫిగర్ కాదు, డైమెన్షన్ రైట్ క్లిక్ కొట్టినా రావట్లేదు. రావట్లేదు. ఓకే, ఈ ఆప్షన్ చూసి చెప్తాను, ఇక్కడ మర్చిపోయాను నేను. ఇది గ్లోబల్ స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేస్తాము. బట్ గ్లోబల్ స్ట్రక్చర్కి లోకల్ స్ట్రక్చర్ డిఫరెన్స్ ఏంటంటే, గ్లోబల్ స్ట్రక్చర్ మనం క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తాం మనం, అదేంటిది టెక్నికల్ నేమ్ ఉంటుంది గ్లోబల్ స్ట్రక్చర్కి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి రావట్లేదు, కానీ నేను హనా స్టూడియో నుంచి చూపించవచ్చు మనం కావాలంటే, అక్కడ ఈజీగా అయిపోతుంది. ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే, మనకి దీని యొక్క యూనో స్పాన్ తెలుసుకోవాలి. ఈ స్ట్రక్చర్స్ ఎప్పుడు కూడా మల్టీ ప్రొవైడర్ మీద బేస్ అయి ఉంటాయి. ఓకేనా, ఎలా ఉంటాయి? మల్టీ ప్రొవైడర్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మల్టీ ప్రొవైడర్ మీద నేను క్రియేట్ చేసిన స్ట్రక్చర్స్ వేరే మల్టీ ప్రొవైడర్ మీద కనబడవు. ఓకే, సో హనా స్టూడియోకి వెళ్దాము, అక్కడ మనకి ఈజీగా వస్తుందేమో చూద్దాం ఒకసారి. ఇదే క్వెరీని హనా స్టూడియోలో ఓపెన్ చేద్దాం. ఓకే, సో ఫేవరెట్స్లోకి వెళ్ళి మనం ఎక్కడుంది, అనిత ఇన్ఫో ఏరియాలో ఉన్నది కదా మనంత కాంపోనెంట్. సో అనిత ఇన్ఫో ఏరియా ఇది ఎక్స్పాండ్ చేసామనుకో, ఇది మల్టీ ప్రొవైడరు. ఈ మల్టీ ప్రొవైడర్ కింద మనం బిల్ బుక్, ఇది దీని కింద మన క్వెరీస్. ఓకే, ఏం చేస్తానంటే క్వెరీ డిజైన్ ఇక్కడ క్లోజ్ చేసేసి, ఇప్పుడు నేను క్వెరీని ఇక్కడ ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఈ క్వెరీ డిజైన్ నుంచే కాదు, హనా స్టూడియో నుంచి కూడా క్వెరీని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడికి వెళ్తాం. ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేశాను, హనా స్టూడియోలో నాకు క్వెరీ ఓపెన్ అయింది. ఇక్కడ కూడా నాకు స్ట్రక్చర్స్ కనబడుతున్నాయి, రోస్, ఫ్రీ కార్స్. కాకపోతే అక్కడ సేమ్ ఫార్మేట్లో లేదు, ఇక్కడ 3 వరుసగా కనబడుతున్నాయి. అక్కడ మనకి ఏమయ్యాయి, ఈ కాలమ్స్ వచ్చేసి రైట్ సైడ్కి వచ్చేది, ఫ్రీ కార్ సెక్షన్ పైకి వెళ్ళింది. బట్ ఇక్కడ కొంచెం లేఅవుట్ మారింది. ఓకేనా, సో అండ్ ఇప్పుడు మనకి దేని క్రియేట్ చేసాము, ఒక మల్టీ ప్రొవైడర్ మీద క్రియేట్ చేస్తాం. ఆ మల్టీ ప్రొవైడర్ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంటుందంటే ఈ ఇన్ఫో ప్రొవైడర్ ట్యాబ్లో ఉంటుంది. ఇన్ఫో ప్రొవైడర్ ట్యాబ్లో ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇందులో చూడండి, ఇక్కడ రీయూజబుల్ కాంపోనెంట్స్ ఉన్నాయా? ఈ రీయూజబుల్ కాంపోనెంట్స్ మీద రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ స్ట్రక్చర్ అనే ఆప్షన్ ఉంది, చూస్తారా? ఇప్పుడు ఇక్కడ మనం క్రియేట్ చేసుకుంటే ఈ స్ట్రక్చర్ని ఏమంటాం అంటే గ్లోబల్ స్ట్రక్చర్ అంటాం. అదే మనం రోస్లోకి వచ్చి క్రియేట్ చేసుకుంటే ఇక్కడ ఉన్న స్ట్రక్చర్ని ఏమంటామంటే లోకల్ స్ట్రక్చర్ అంటాం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, ఇదే స్ట్రక్చర్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ వస్తుందా? రాదు. పోనీ దీన్ని ఇక్కడ మార్చగలనా గ్లోబల్ స్ట్రక్చర్ కింద? విజిబిలిటీ కాదు ఇది. సో ఒక పోన్లీ కొత్త స్ట్రక్చర్ క్రియేట్ చేద్దాము. ఎక్కువ క్రియేట్ చేయను, చిన్నగా క్రియేట్ చేస్తాను. ఓకేనా, రైట్ క్లిక్ కొట్టి ఇక్కడ ఏమి ఇస్తాను నేను, గ్లోబల్ కాబట్టి G_ఇయర్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఓకే, ఇయర్ స్ట్రక్చర్ కాబట్టి ఇది డిస్క్రిప్షన్ ఇయర్ అని ఇద్దాము, గ్లోబల్ ఇస్తే బాగోదు. సో ఇచ్చేసి నేను ఏం చేస్తాను, ఫినిష్ కొడతాను. యూజింగ్ మై యూనిక్ ఐడి, ఇన్వాలిడ్ ఎలిమెంట్ యూనిక్ యూజ్డ్ అంటుంది. ఇన్ఫో ప్రొవైడర్ ఇన్వాలిడ్ ఎలిమెంట్ యూనిక్ ఐడి యూజ్డ్, ఇన్వాలిడ్ అంటుంది. ఏం ఇన్వాలిడ్ వచ్చింది?
specify name already used. దాని అర్థం ఏంటి? And search for new structure, search for structure, global structure. So global structure is structure that is created for any info product that can be reused in all queries for this info product. చూసారా, ఇక్కడ ఏదైనా క్రియేట్ చేస్తే ఆ స్ట్రక్చర్ని మనం ఆల్ ఇన్ఫో ప్రొడక్ట్స్ నుండి వాడగలం అనమాట. ఓకే, ఒక స్ట్రక్చర్ అయితే స్ట్రక్చర్స్ నేను నేమింగ్ కన్వెన్షన్ రాంగ్ ఇచ్చామా అని చూస్తున్నాను అనమాట అండి. ఇక్కడ నేమింగ్ కన్వెన్షన్ ఏమి ఉండదు, ఇక్కడ కరెక్ట్గానే ఉంటుంది, జీ బాగానే ఉంది. ఎందుకని ఇక్కడ వస్తుంది తెలియట్లేదు. ఇన్వాలిడ్ అంటుంది, ఎందుకని ఇన్వాలిడ్ అంటుంది? ఓకే సరే, ఇది నేను చూసి చెప్తానండి. బట్ ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకుంటే వాటిని గ్లోబల్ స్ట్రక్చర్స్ అంటాము, ఇక్కడ క్రియేట్ చేసుకుని లోకల్ స్ట్రక్చర్స్ అంటాం. ఓకేనా, ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ తాపేద్దాం. సో బట్ హనా స్టూడియోలో కూడా మీకు చూపించాను గ్లోబల్ స్ట్రక్చర్స్ ఎక్కడ క్రియేట్ చేసుకోవాలో. అలానే మనకి గ్లోబల్ ఆర్కేఎఫ్ సికేఎఫ్స్ కూడా ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. హనా స్టూడియోలో వాడుతున్నప్పుడు మనం క్వెరీ డిజైనర్ని, సో ఆర్కేఎఫ్ సికేఎఫ్ క్రియేట్ చేసుకోవాలంటే ఈ రీయూజబుల్ కాంపోనెంట్స్ కింద మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి మనకి ప్రొడక్షన్లో, ప్రొడక్షన్ అంటే ట్రాన్స్పోర్ట్స్ గురించి ఒక మాట చెప్తాను మీకు అర్థమైతే. సో ఇది ఏమవుతుందంటే ఈ స్ట్రక్చర్స్ని మనం ఎప్పుడు కూడా చేంజ్ చేయకూడదు. ప్రొడక్షన్లో క్వెరీ యాక్సెస్ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వెరీ ఉంది, అవునా, ఈ క్వెరీలో స్ట్రక్చర్ ఉంది, ఇది గ్లోబల్ స్ట్రక్చర్ కాదు, ఎగ్జాంపుల్ చూపిద్దామంటే. సరేనండి, నేను తర్వాత క్లాసెస్లో ఎప్పుడైనా కదా గ్లోబల్ స్ట్రక్చర్ క్రియేట్ చేసి దాని మీద ఎగ్జాంపుల్ చేసినప్పుడు ఆ కాన్సెప్ట్ చెప్తాను. ఒక స్ట్రక్చర్ని, ఏదైనా గ్లోబల్ స్ట్రక్చర్ని మీ రిక్వైర్మెంట్ కోసం, మీ రిపోర్ట్ కోసం ఏదైనా చేంజ్ చేస్తే దెన్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ఆల్ క్వెరీస్. ఎక్కడెక్కడైతే ఆ గ్లోబల్ స్ట్రక్చర్ వాడుతున్నారో అన్ని క్వెరీస్లో కూడా దాని చేంజెస్ అయిపోతాయి. జస్ట్ లైక్ మనం గ్లోబల్ ఆర్కేఎఫ్ సికేఎఫ్ ఎలా నేర్చుకున్నాము, గ్లోబల్ ఆర్కేఎఫ్ సికేఎఫ్ డెఫినేషన్ చేంజ్ చేస్తే దెన్ ఎక్కడెక్కడైతే అది వాడుతున్నామో అన్ని చోట్ల కూడా ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అలానే మనం గ్లోబల్ స్ట్రక్చర్ని ఏదైనా చేంజ్ చేస్తే అది అన్ని రిపోర్ట్స్ అన్ని కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా గ్లోబల్ స్ట్రక్చర్ని చేంజ్ చేస్తున్నప్పుడు వీ షుడ్ మేక్ షూర్ ఆ రిక్వైర్మెంట్ అన్ని రిపోర్ట్స్కి ఈక్వల్గా టాలీ అవుతుందా, లేకుంటే మీ ఓన్ రిపోర్ట్ రిక్వైర్మెంట్ అన్నది మీరు క్లియర్గా తెలుసుకుని అప్పుడు మీరు చేంజ్ చేయాలి దాన్ని. అలా కాబట్టి చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి. సో అదొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సో ఇది స్ట్రక్చర్స్ గురించి. సో స్ట్రక్చర్స్లో మనం ఓన్లీ వన్ ఫీల్డ్తోనే కాదు, స్ట్రక్చర్స్లో మనం చాలా ఫర్దర్గా వాటితో కూడా మనం ఈజీగా ఫీల్డ్ డ్రిల్ డౌన్. ఇప్పుడు ఓన్లీ క్యాల్మంత్ పెట్టాం కదా, క్యాల్మంత్తో పాటు మీరు మెటీరియల్ కూడా డ్రిల్ డౌన్ ఫీల్డ్ రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి సోప్స్ అని చెప్పి ఇచ్చుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఇక దీని కింద బ్రాండ్ తీసుకుని బ్రాండ్ కింద సోప్ బ్రాండ్ని మీరు పెట్టారనుకో, ఓన్లీ జనవరి సోప్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ పర్టికులర్ రోలో వస్తుంది అనమాట మీకు, మిగతా ఏ ఇన్ఫర్మేషన్ ఇందులోకి రాదు. ఓకే, సో డ్రిల్ డౌన్ చేస్తున్నప్పుడు కూడా మీకు క్లియర్గా చెప్పాను. సో ఇక్కడితో మనకి ఈ స్ట్రక్చర్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో అది కంప్లీట్ అయిపోయాక ఇంకా మన క్వెరీ డిజైనర్లో ఏమేమి కాన్సెప్ట్స్ పెండింగ్ ఉన్నాయి, సో మిగతా కాన్సెప్ట్స్ నేను ఇక్కడ హన్నా స్టూడియో నుంచి చెప్తాను, సో దట్ మీకు వాడడం ఐడియా వస్తుంది. ఓకే, సో స్ట్రక్చర్ కాన్సెప్ట్ అయిపోయింది. యూనిట్ కన్వర్షన్ ఇంకా మనకు పెండింగ్ ఉన్నవి ఏంటంటే కన్వర్షన్స్లో యూనిట్ కన్వర్షన్, కరెన్సీ కన్వర్షన్ పెండింగ్ ఉన్నాయి. సో వీటి గురించి చెప్పాలి అంటే మీకు ప్రాపర్ ఎగ్జాంపుల్ అది కావాలి కదా, సో ఎగ్జాంపుల్ తీసుకుని అప్పుడు మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటాలో ఇక్కడ కరెన్సీ లేదు, సో కాబట్టి కరెన్సీ కన్వర్షన్ చెప్పలేను. ఆ యూనిట్ కన్వర్షన్ చెప్పాలన్నా మన దగ్గర పీసెస్ ఉన్నాయి కదా, పీసెస్ నుంచి ఏ యూనిట్ కన్వర్ట్ చేస్తాం, సో ప్రాపర్గా రాదు కాబట్టి కరెన్సీ కన్వర్షన్, దాన్ని కూడా మీకు ఇంకొక వేరే క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఓకేనా, సో ఇక్కడితో ఒకసారి రికార్డింగ్ స్టాప్ చేస్తా.